గమనించాలి. దేవుడు మనిషిని కాపాడుతున్న విధానం, పోషిస్తున్న విధానం, నడిపిస్తున్న విధానాన్ని మానవుడు అర్థం చేసుకున్నట్లయితే దేవుణ్ణి విడిచి ఉండలేడు, దేవుణ్ణి ద్వేషించలేడు, దేవునికి వ్యతిరేకంగా జీవించలేడు, దేవుణ్ణి ప్రేమించకుండా ఉండలేడు. అంతే కదండి. దేవుడు మనిషిని కాపాడుతున్నట్లుగా ఈ లోకంలో ఎవరు కాపాడలేరు. దేవుడు మనిషిని పోషిస్తున్నట్లుగా ఈ లోకంలో ఎవరు పోషించలేరు. దేవుడు మనిషిని నడిపిస్తున్నట్లుగా ఈ లోకంలో ఎవ్వరు నడిపించలేరు. దేవుడు మనిషికి తోడుగా ఉన్నట్లుగా ఈ లోకంలో ఎవ్వరు మనకు తోడుగా ఉండరండి. ఎందుకంటే ఈ లోకంలోని మనుషులు మనకు కొన్ని సందర్భాల్లోనే తోడుగా ఉంటారు. అయితే దేవుడు అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితుల్లో మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ, పోషిస్తూ, కాపాడుతూ ఉంటారు. కాబట్టి దేవుడు మనల్ని పోషిస్తున్న విధానాన్ని, కాపాడుతున్న విధానాన్ని, రక్షిస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుందాం, తెలుసుకుందాం, అర్థం చేసుకుందాం, దేవుడిని ప్రేమిద్దాం, దేవుడు చెప్పినట్టుగా ఈ లోకంలో జీవిద్దాం. ఇప్పుడు మాకు ప్రశ్న రావచ్చు, దేవుడు నన్ను పోషిస్తున్న విధానం, కాపాడుతున్న విధానం, నడిపిస్తున్న విధానాన్ని ఎలా గుర్తించగలను? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని చదవడం ద్వారా దేవుడు మనల్ని కాపాడుతున్న విధానం అర్థమవుతుంది, దేవుడు మనల్ని పోషిస్తున్న విధానం అర్థమవుతుంది, దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానం అర్థమవుతుంది. ఒకసారి చదువుదామా? బైబిల్ గ్రంథాన్ని చదువుదామా? రేపటిన శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకుందామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.